స్టూడెంట్స్ ఇవాళ వచ్చేసి మీకు మైక్రో ప్రాసెసర్స్ ఈసీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను చూడండి. దీంట్లో మీకు 5 యూనిట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఈ వెయిటేజ్ యూనిట్స్ వచ్చేసి సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అండ్ 5th యూనిట్. దట్టు మీకు ఇక్కడ చూసినట్లయితే ఆల్మోస్ట్ 78 మార్క్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు ఈ యూనిట్లో వచ్చేసి వీఆర్ హ్యావింగ్ ద 4 బ్లాక్ డయాగ్రామ్స్ అడ్వాన్స్డ్ మైక్రో ప్రాసెసర్లో 280, 286, 386, 486 అండ్ పెంటియం ప్రాసెసర్స్. ఆ 4 బ్లాక్ డయాగ్రామ్స్ మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు ఎస్ఏ టైప్ 2 క్వశ్చన్స్ ఈజీగా రాయొచ్చు అనమాట. దట్టు కొన్ని షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అది కూడా మీకు చెప్తాను. దీంట్లో మీకు వచ్చేసి ఇంకొక ఇంపార్టెంట్ లాజిక్ ఏంటంటే ఈ ఇన్స్ట్రక్షన్ సెట్స్ మీరు బాగా చూసుకున్నట్లయితే ప్రోగ్రామింగ్ అనేది మీరు ఈజీగా రాయొచ్చు అనమాట. సో మీకు ఇన్స్ట్రక్షన్ సెట్స్ బాగా నేర్చుకున్నట్లయితే దాంట్లో ప్రోగ్రామింగ్ వాడిచ్చే ప్రోగ్రామ్స్ని మీరు రాయొచ్చు అనమాట. సో మీరు ఇది కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ యూనిట్లో వచ్చేసి 8085 మైక్రో ప్రాసెసర్స్లో మీకు వచ్చేసి పిన్ డయాగ్రామ్ కానీ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఏదో ఒక పెద్ద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారండి. పిన్ డయాగ్రామ్ కానీ బ్లాక్ డయాగ్రామ్ కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. పిన్ డయాగ్రామ్ కానీ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఈ ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఇవన్నీ మీకు 3 మార్క్స్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫీచర్స్ ఆఫ్ 8085, ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్స్ ఇవన్నీ కూడా మీకు 3 మార్క్స్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇబ్బంది అడగాలంటే టైమింగ్ డయాగ్రామ్స్ అడుగుతారు, అది రేర్గా అడుగుతారు ఒక్కోసారి. మీకు ఇక్కడ చూసినట్లయితే ఈ బ్లాక్ డయాగ్రామ్ కంపల్సరీ బాగా నేర్చుకోండి. 8085 మైక్రో ప్రాసెసర్స్ యొక్క బ్లాక్ డయాగ్రాము కంపల్సరీ నేర్చుకోండి. బ్లాక్ డయాగ్రామ్ కానీ పిన్ డయాగ్రామ్ కానీ ఏదో ఒకటి మీకు పెద్ద క్వశ్చన్లో డ్యామ్ షూర్గా వస్తుందండి 8085 మైక్రో ప్రాసెసర్స్లో. ఈ ఫీచర్స్ అనేది 3 మార్క్స్లో అడుగుతాడు. తర్వాత వచ్చేసి మీకు ఈ రిజిస్టర్స్ ఏవి ఉన్నాయి ఇది కూడా మీకు 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. తర్వాత పిన్ డయాగ్రామ్, ఈ పిన్ డయాగ్రామ్లో వచ్చేసి మీరు 40 పిన్స్ కంపల్సరీగా రాసి ఈ 40 పిన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలండి. 40 పిన్స్ ఏదేది ఎలా వర్క్ అవుతుంది అనేసి రాసి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలన్నమాట. పిన్ డయాగ్రామ్, బ్లాక్ డయాగ్రామ్ బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత మీకు ఇది ఇచ్చారు. నెక్స్ట్ ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూషన్ సైకిల్ అనగా ఇది 3 మార్క్స్లు అడుగుతారండి. 3 మార్క్స్లు అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయండి. అదంతా ఆప్ కోడ్ ఫెచ్, ఎగ్జిక్యూషన్ సైకిల్ ఇవన్నీ కూడా. తర్వాత ఈ టైమింగ్ డయాగ్రాము మెమరీ రీడ్ చూసుకుంటే ఆటోమేటిక్గా మెమరీ రైట్ కూడా వచ్చేస్తుంది. ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. దీంతో మీకు ఫస్ట్ యూనిట్ అయిపోయింది. సెకండ్ యూనిట్లో వచ్చేసి ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086, ఇందాక 8085 చదివారు కదా, అదే విధంగానే సేమ్ దీంట్లో కూడా బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం పిన్ డయాగ్రామ్ ఉంటుంది. సో మీరు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ బోత్ బ్లాక్ డయాగ్రామ్ అండ్ పిన్ డయాగ్రాము. దీంట్లో వచ్చేసి మీకు కంపేర్ 8-bit అండ్ 16-bit 3 మార్క్స్లో అడుగుతాడు. ప్యారలల్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా మీకు ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ద 8086 ప్రాసెసర్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు 8085లోనే బ్లాక్ డయాగ్రామ్ అడగచ్చు, లేదంటే దీంట్లోనే అడగచ్చు. బ్లాక్ డయాగ్రామ్స్లో కంపల్సరీగా ఒక పెద్ద క్వశ్చన్ అయితే వస్తుందండి. తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్ క్యూ ఇవన్నీ కూడా 3 మార్క్స్లో అడుగుతాడు. ఇన్స్ట్రక్షన్ పాయింటర్, ఇన్స్ట్రక్షన్ క్యూ ఇవన్నీ కూడా 3 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఫ్లాగ్ రిజిస్టర్స్. దిస్ ఈజ్ ద పిన్ డయాగ్రామ్. మీరు పిన్ డయాగ్రామ్స్ 8085, 8086 రెండింటిని ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఈజీగా ఏదో ఒక క్వశ్చన్ అయితే వస్తుందన్నమాట. తర్వాత డిఫరెంట్ మోడ్స్, ఈ మ్యాక్సిమం మోడ్, మినిమం మోడ్ ఇది ఒకసారి చూసుకోండి. మ్యాక్సిమం మోడ్, మినిమం మోడ్ ఆపరేషన్ ఆఫ్ ద 8086. మ్యాక్సిమం మోడ్ అండ్ మినిమం మోడ్ రెండింటి కలిపి ఒకే బొమ్మ ఇచ్చారన్నమాట. అది ఎక్కడ ఇచ్చారు చూడండి, మ్యాక్సిమం మోడ్, మినిమం మోడ్. తర్వాత ఫిజికల్ అడ్రస్ జనరేషన్కి 3 మార్క్స్లు అడుగుతారండి, లేదంటే 5 మార్క్స్లు అడుగుతాడు. ఈ పాసిబుల్ మీకు 5 మార్క్స్లు అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీకు ఈ అడ్రస్ ఇచ్చేస్తాడు, జనరేట్ ద ఫిజికల్ అడ్రస్ అనేసి. కింద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఉంది కదా, ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ మెమరీ సైకిల్స్ మీరు 8085లో చదివారంటే సేమ్ కాన్సెప్ట్సే ఉంటాయన్నమాట. ఇక్కడ మీ మెమరీ సైకిల్స్కి ఎలా వస్తుందనేసి అది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఇంటరప్ట్స్లో 5 టైప్స్ ఉన్నాయి కదండి, ఇది వెరీ ఇంపార్టెంట్. 5 మార్క్స్లు అడుగుతాడండి. ఇంటరప్ట్స్లో డిఫరెంట్ 5 టైప్స్, టైప్ 0, టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అండ్ టైప్ 5. ఇది 5 మార్క్స్లు అడిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అది 5 మార్క్స్లు అడిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ హార్డ్వేర్ ఇంటరప్ట్స్, సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఒకసారి చూసుకోండి చాలు. నెక్స్ట్ థర్డ్ యూనిట్. ఈ యూనిట్ చదివారంటే మీరు కంపల్సరీగా మీరు 4th యూనిట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఓన్గా రాయొచ్చు అనమాట. దీంట్లో ఇది బాగా చూసుకోండి. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, అర్థమెటిక్, లాజికల్ ఈ 3 మీరు బాగా కొన్ని అర్థం చేసుకోగలిగితే
4th యూనిట్లో వాడు ఏ ప్రోగ్రామింగ్ ఏదైనా ఇచ్చినా కూడా మీరు రాయగలిగే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మీరు ఆల్రెడీ ల్యాబ్లో కూడా రాసి ఉంటారు, సేమ్ కాన్సెప్ట్సే ఉంటాయన్నమాట మీకు. సో ఈ 3 మీరు బాగా నేర్చుకోవాలన్నమాట. డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్స్ అండ్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జాంపుల్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, నెక్స్ట్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, అండ్, ఆర్, నాట్, నాండ్, ఇవన్నీ కూడా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి రాయాలన్నమాట. దీంట్లో వచ్చేసి ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి అడ్రసింగ్ మోడ్స్. 5 మార్క్స్లోనే అడుగుతారు, లేదంటే మీకు 10 మార్క్స్లో కూడా అడగచ్చు విత్ ఎగ్జాంపుల్స్ అన్నారు కాబట్టి. ఇవి బాగా చూసుకోండి, మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇది కాన్సన్ట్రేట్ చేస్తారంటే మీరు 4th యూనిట్లో ప్రోగ్రామింగ్ మీరు ఈజీగా రాయొచ్చు అనమాట మీరు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో చూసినట్లయితే జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ అంటే ఎలా ఉంటుంది, 1 byte ఇన్స్ట్రక్షన్స్కి అది ఇచ్చారు, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇది అడ్రసింగ్ మోడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు 5 మార్క్స్లో అడ్రసింగ్ మోడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8086 అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టైప్స్, ఈ 5 టైప్స్ విత్ ఎగ్జాంపుల్స్, ఈచ్ దానికి ఒక ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేసుకోండి చాలు. తర్వాత ఈ క్లాసిఫికేషన్ చెప్పాను కదా, డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ బాగా చూసుకోండి. డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, తర్వాత అర్థమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, ఈ 3 మీరు బాగా చూసుకోండి. ఇది చూసుకున్నట్లయితే మీకు 4th యూనిట్లో మీరు రాయగలుగుతారు. అంటే డిఫరెంట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, మూవ్ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. మీకు ఇక్కడ ఇచ్చింటారు డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్లో మూవ్ ఇన్స్ట్రక్షన్స్, ఎల్ఈఏ ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఎలా వర్క్ అవుతుంది ఈచ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకునేసి ప్రాక్టీస్ చేసుకోండి. అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా, అండ్, అడిషన్ విత్ క్యారీ, ఇంక్రిమెంట్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇది ఎలా వస్తుంది విత్ ఎగ్జాంపుల్స్. కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నారు, ఏం జరుగుతుందని చెప్పేసి చూసుకోండి ఒకసారి. లాజికల్ ఇన్స్ట్రక్షన్స్లో ఏవేవి ఇవన్నీ వస్తున్నాయి. రొటేట్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్లో ఆ రకాలు మీరు రాసేటట్టు ఉండాలన్నమాట మీరు. నెక్స్ట్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్, జస్ట్ దీంట్లో మాత్రం చూసుకోండి, ఎస్టీసీ అవన్నీ వస్తాయి కొన్ని, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ పక్కనే మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చున్నారు, ఒకసారి చదవండి. మీరు ఆ 3 పక్కాగా నేర్చుకున్నట్లయితే 4th యూనిట్లో మీరు కంపల్సరీగా మీరు ప్రోగ్రామింగ్ మీరు ఓన్గా రాయగలుగుతారనమాట. నెక్స్ట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్లో రిపీట్, ఈక్వల్ ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చూడండి ఒకసారి ఎలా వర్క్ అవుతుంది అనేసి. నెక్స్ట్ కమింగ్ టు ద 4th యూనిట్లో మీకు ఒక ప్రోగ్రామింగ్ అనేది కంపల్సరీగా ఇస్తారండి. మీకు అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అన్నారు కదా, ప్రోగ్రామింగ్లో ఒక ప్రోగ్రామ్ ఏఎల్పి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అసెంబ్లీ డైరెక్టివ్స్ ఇవన్నీ ఇచ్చారు కదా, మీకు ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అనేసి అది చూపిస్తానండి. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఎలా రాస్తారు అనేసి ఇచ్చినారు, అది ఒకసారి చూసుకొని దీంట్లో మీరు అప్లై చేస్తారన్నమాట ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని. ఇక్కడ ఇచ్చారు చూడండి. సో మీరు ఏం చేయాలంటే ఇంతకు ముందు నేర్చుకున్న ప్రోగ్రామ్స్ని ఆ ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఇక్కడ అప్లై చేస్తారన్నమాట. సపోజ్ మూవింగ్ ద డేటా ఫ్రమ్ 1 లొకేషన్ టు అనదర్ లొకేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్స్, చిన్న ప్రోగ్రామ్స్ అడుగుతాడు. మీకు 3 మార్క్స్లో అయితే సపోజ్ ఏఎక్స్లో ఉంది, బిఎక్స్లో ఉంది, వాట్ విల్ బి ద కంటెంట్ ఆఫ్టర్ అడిషన్ అనేసి అంటాడు అన్నమాట. అప్పుడు మీరు రాసేటట్టు ఉండాలన్నమాట మీరు. ఇక్కడ చిన్నగా 8 బిట్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇచ్చున్నారు, చిన్నగా ప్రాక్టీస్ చేయండి. అది ముందు అవి నేర్చుకున్నట్లయితే ఇవి వస్తాయి అనమాట. అవి నేర్చుకోకుండా ఇది డైరెక్ట్గా వచ్చారంటే మీకు అర్థం కాదనమాట. ప్రోగ్రామింగ్లో ఒక ప్రోగ్రామ్ అయితే కంపల్సరీ ఇస్తారండి. మీకు ఇచ్చిన ప్రోగ్రామ్స్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అది మీరు ల్యాబ్ చేసి ఉంటారు కదా, ఆ ల్యాబ్ చేసిన ప్రోగ్రామ్స్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అంటే మీరు జస్ట్ బై హ్యాడ్ చేసుకోకుండా ఏం జరుగుతుంది, సపోజ్ ఈ ప్రోగ్రాంలో మూవ్ ఎస్ఏ 8000 అంటే ఏం జరుగుతుంది అనేసి అర్థం చేసుకున్నట్లయితే మీరు ప్రోగ్రామ్ రాయగలుగుతారు. బై హ్యాడ్ చేస్తే మాత్రం రాదండి, మర్చిపోతారు, తప్పు రాయేస్తారు. ఇవన్నీ ప్రోగ్రామ్స్ కిందనే వస్తుంది. ఇక్కడ ఇచ్చారు అసెంబ్లీ లాంగ్వేజ్ కండిషనల్ లూప్స్ ఎలా పెడతాము అనేసి. ఈ ఫ్లో చార్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ మీ ఈ నిమానిక్స్ కోడ్స్ మాత్రం రాస్తే చాలన్నమాట. నెక్స్ట్ సబ్ రొటీన్ కాల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో వచ్చేసి 5 మార్క్స్లో అడిగే ఛాన్స్ అయితే ఉందండి. ఒకవేళ ప్రోగ్రామింగ్తో పాటు ఒక ప్రోగ్రామ్ కంపల్సరీ అడుగుతాడో ఆ ప్రోగ్రామింగ్తో పాటు కాల్ అండ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా వాడతాము ఏమి అనేసి ఒకసారి చూసుకోండి అండి. నెక్స్ట్ కమింగ్ టు ద 5th యూనిట్. ఈ 5th యూనిట్లో మీకు చెప్పాను కదా, ఆర్కిటెక్చర్ ఆఫ్ 80286, 386, 486 పెంటియం ప్రాసెసర్స్, ఈ 4 మీరు చూసుకున్నట్లయితే కంపల్సరీగా మీకు ఏదో ఒక 2 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తుందండి.
ఏదో కంపల్సరీగా వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఈ బ్లాక్ డయాగ్రామ్స్ నేర్చుకోవాలా. బ్లాక్ డయాగ్రామ్ సపోజ్ వీడు ఇచ్చిన 80286కి బ్లాక్ డయాగ్రామ్ ఇచ్చాడు. జస్ట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట. హౌ దీస్ బ్లాక్స్ ఆర్ వర్కింగ్ అనేసి రాస్తే చాలు. మీరు జస్ట్ వాటర్ ఆల్ ద కంటెంట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని కూడా మీరు జస్ట్ టూ లైన్స్ రాసుకుంటే కూడా ఈజీ అయిపోతుంది అనమాట. మీరేం భయపడాల్సిన పని లేదు. ఈ బ్లాక్స్ అయితే జస్ట్ దాన్ని చూసి అది ఎలా దాని యొక్క వర్కింగ్ కండిషన్స్ని టూ లైన్స్ 3 లైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది అనమాట మీకు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 286 అయింది కదా, అదేవిధంగా మీకు 386 ఉంటుంది. 386కి ఒక బ్లాక్ డయాగ్రామ్, 286కి 386కి ఒక బ్లాక్ డయాగ్రామ్. జస్ట్ దాని వర్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. మెమరీ సెగ్మెంటేషన్, మెమరీ ఆర్గనైజేషన్కి ఒక్కొక్కసారి 5 మార్క్స్లో అడుగుతాడు, లేదంటే 3 మార్క్స్లో అడుగుతాడు. జస్ట్ హౌ వేర్ గోయింగ్ టు బ్యాంక్ 1, బ్యాంక్ 0, బ్యాంక్ 3 వరకు ఎలా డివైడ్ చేస్తున్నాం మెమరీని అనేసి 3 మార్క్స్ అడిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సిస్క్ కూడా డిఫరెన్సెస్లో అడిగే ఛాన్స్ ఉంది. రిస్క్ ప్రాసెస్కి డిఫరెన్సెస్. అదేవిధంగా 486 ప్రాసెసర్కి బ్లాక్ డయాగ్రామ్. దీంట్లో 4 ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ 4 ఫంక్షన్ బ్లాక్ మీరు బాగా చూసుకున్నట్లయితే కంపల్సరీ 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఈజీగా వస్తాయండి. పెంటియం ప్రాసెసర్స్ కంపేర్ చేసుకోవడం అనమాట. పెంటియం ప్రాసెసర్ని కంపారిజన్. శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటిసారిగా డిప్లొమా మరియు బీటెక్ ఆల్ బ్రాంచెస్ ఆల్ సబ్జెక్ట్స్ కు శిక్షణ. బ్యాక్లాగ్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి 100% పాస్ అయ్యేలా శిక్షణ ఇవ్వబడును. నీట్, ఐఐటి, ఎంసెట్, ఈసెట్, పల్సెట్, ఏపీ, ఆర్జేసీ, సైనిక్, నవోదయ మరియు గవర్నమెంట్ జాబ్స్ కు శిక్షణ మా ప్రత్యేకత. సిబిఎస్ఈ 1st to 10th మరియు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు డైలీ ట్యూషన్స్ చెప్పబడును. విచ్చేయండి శ్రీ గగన మెడికల్ అండ్ ఇంజనీర్స్ అకాడమీ, రాజన పార్క్ దగ్గర, భవానీ నగర్, తిరుపతి.